ఈ రోజు డావిన్సీ రిజాల్వ్ సిరీస్‌లో క్లాస్ నంబర్ 10 ఎఫెక్ట్స్ అండ్ రిజాల్వ్ ఎఫెక్ట్స్. ఇవి డావిన్సీ రిజాల్వ్‌లో అల్టిమేట్ ఎఫెక్ట్స్. మీకు గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలో చెప్తాను. వీడియోని కొలాజ్ ఎలా చేయాలో చెప్తాను. మనం ఎలిమెంట్స్‌ని యాడ్ చేస్తాం కదా! వాటికి షేక్ ఎఫెక్ట్ ఎలా వస్తుంది? దానికి మూవ్‌మెంట్ ఎలా వస్తుంది? అసలు ఎలా యాడ్ చేస్తారో అవన్నీ చెప్తాను. ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి అందులో. కొన్నిటి గురించి తెలుసుకుందాం ఈ క్లాస్‌లో. కానీ ఈ క్లాస్ కొంచెం లెంతీగా ఉంటుంది. ఓపికతో చూసి నేర్చుకోండి. ఓకే. సీదా స్క్రీన్‌లోకి వెళ్దాం. ఇది మన ఎడిట్ పేజ్. ఇక్కడ పైకి వస్తే ఎఫెక్ట్స్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ లో చూస్తే ఎఫెక్ట్స్ అండ్ రిజాల్వ్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ అండ్ రిజాల్వ్ ఎఫెక్ట్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఎఫెక్ట్స్ లో ఏముంటాయి అంటే చాలా సింపుల్ అండ్ నార్మల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ రిజాల్వ్ ఎఫెక్ట్స్ లో కొంచెం అడ్వాన్స్డ్ గా అలాగే కొంచెం హెవీగా ఉంటాయి. ఇది గుర్తుంచుకోండి. హెవీ అంటే మీరు ఎక్కువ రిజాల్వ్ ఎఫెక్ట్స్ ని యూజ్ చేస్తే మీ సిస్టమ్ లో ఇష్యూస్ రావచ్చు, లాగ్ అవ్వచ్చు. సో వీలైనంత తక్కువ ఎఫెక్ట్స్ ని యాడ్ చేసుకోవడానికి చూడండి క్లిప్ లో. ఓకే. ఇక్కడ మనకి చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. మనం కొన్ని ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. అన్ని ఎఫెక్ట్స్ గురించి చెప్పాలి అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. అంత పాసిబుల్ కాదు. సో కొన్నిటి గురించి చూద్దాం. ఫస్ట్ మనం సింపుల్ ఎఫెక్ట్స్ గురించి చూద్దాం. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ అన్ని ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ క్లిప్. ఇది ఎఫెక్ట్ ప్యానెల్ లో చాలా ఇంపార్టెంట్ క్లిప్. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్న టైమ్ లైన్ లో చూడండి. ఇది సపరేట్ గా యాడ్ అవుతుంది. క్లిప్ మీద యాడ్ అవ్వదు. నేను వేరే ఎఫెక్ట్ ని డ్రాగ్ చేస్తున్న టైమ్ లైన్ లో, కానీ ఇది సపరేట్ గా యాడ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇది ఓన్లీ క్లిప్స్ మీద, ఫొటోస్ మీద, వీడియోస్ మీద మాత్రమే యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది అడ్జస్ట్మెంట్ క్లిప్ లాగా టైమ్ లైన్ లో సపరేట్ గా యాడ్ అవ్వదు. అడ్జస్ట్మెంట్ క్లిప్ అనేది సపరేట్ గా యాడ్ అవుతుంది. కానీ అసలు దీని వల్ల యూజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం క్లియర్ గా. అడ్జస్ట్మెంట్ క్లిప్ ని ఎలా యూజ్ చేస్తారు అంటే ఇది నేను యాడ్ చేసుకున్న ఫోటో. ఇప్పుడు ఈ ఫోటోని కొంచెం చేంజ్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను జూమ్ చేస్తున్నా అండ్ పొజిషన్ ని కొంచెం చేంజ్ చేస్తున్నా. పొజిషన్ అండ్ జూమ్ రెండు చేంజ్ చేసుకున్నా. రెండు చేంజ్ అయినాయి. కొంచెం పిచ్ ని యాని కూడా చేంజ్ చేస్తున్నా. ఇలా క్లిప్ మీద డైరెక్ట్ గా ఎడిటింగ్ చేసుకుంటున్నాం. కానీ క్లిప్ ని టచ్ చేయకుండా కూడా ఎడిట్ చేయొచ్చు. అంటే డైరెక్ట్ గా క్లిప్ ని సెలెక్ట్ చేసి చేయకుండా ఎడిట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఈ అడ్జస్ట్మెంట్ క్లిప్ తో చేయొచ్చు. ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ క్లిప్ ని మనం తీసుకున్న క్లిప్ మీద ప్లేస్ చేస్తున్నా. ఇది మనం తీసుకున్న ఫోటో. సో డైరెక్ట్ ఫోటోలో జూమ్ పొజిషన్ సెట్ చేయకుండా అడ్జస్ట్మెంట్ క్లిప్ లో జూమ్ పొజిషన్, పిచ్, యాని ఎడిట్ చేస్తే మనం తీసుకున్న ఫోటోలో ఎడిటింగ్ అయిపోతుంది. అది ఎలానో చూద్దాం. అడ్జస్ట్మెంట్ క్లిప్ ని సెలెక్ట్ చేసుకుని రైట్ సైడ్ కి వస్తే ట్రాన్స్ఫార్మ్ లో నేను జూమ్ చేస్తున్నా. చూడండి కింద ఉన్న క్లిప్ జూమ్ అయింది అండ్ పొజిషన్ ని చేంజ్ చేస్తున్నా. పొజిషన్ కూడా చేంజ్ అవుతుంది. మనం క్రాపింగ్ చేసిన, డైనమిక్ జూమ్ యాడ్ చేసిన, ఇక్కడ ఏది చేంజ్ చేసినా కూడా కింద ఉన్న క్లిప్ చేంజ్ అవుతుంది. ఇలా అడ్జస్ట్మెంట్ క్లిప్ తో ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనం కొన్ని క్లిప్స్ ని తీసుకొని ఎడిట్ చేస్తున్నప్పుడు అన్ని క్లిప్స్ కి ఒకేలాగా జూమ్ పొజిషన్ ని చేంజ్ చేయాల్సి వస్తే, అంటే ఒకేలాగా జూమ్ పొజిషన్ ని చేంజ్ చేయాలి అంటే ఈ అడ్జస్ట్మెంట్ క్లిప్ ని తీసుకొని ఎడిటింగ్ చేస్తే అన్ని క్లిప్స్ కి ఎడిటింగ్ యాడ్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఒక వీడియోని తీసుకుంటున్నా. ఈ అడ్జస్ట్మెంట్ క్లిప్ ని నేను తీసుకున్న వీడియో మీద ప్లేస్ చేస్తున్నా. చూడండి ఈ వీడియోకి జూమ్ అయింది. ఇప్పుడు ఒరిజినల్ వీడియో చూద్దాం. ఇక్కడ జూమ్ లేదు. జస్ట్ ఈ అడ్జస్ట్మెంట్ క్లిప్ ని డ్రాగ్ చేస్తే చాలు కింద ఉన్న క్లిప్ కి ఎడిటింగ్ అవుతుంది. ఇప్పుడు నేను అడ్జస్ట్మెంట్ క్లిప్ ని ఫోటో మీద నుంచి కొంచెం పక్కకి జరుపుతున్నా. చూడండి ఈ ఫోటోలో ఎలాంటి జూమ్ లేదు. నార్మల్ గా ఉంది. ఇప్పుడు మళ్ళీ ముందుకు తీసుకొస్తున్న అడ్జస్ట్మెంట్ క్లిప్ ని చూడండి జూమ్ అయింది ఫోటో. ఇలా ఈ అడ్జస్ట్మెంట్ క్లిప్ తో సెట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఫోటో మీద, వీడియో మీద చేయకుండా ఇలా అడ్జస్ట్మెంట్ క్లిప్ ని యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఎఫెక్ట్ గురించి చూద్దాం. ఇది ఫ్యూజన్ ఎఫెక్ట్స్. ఇది బైనోకులర్స్, ఇది సీసీటీవీ ఎఫెక్ట్. ఇలా ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇందులో కొన్ని ఎఫెక్ట్స్ చూద్దాం. పేపర్ ఎడ్జ్ ఎఫెక్ట్ చూద్దాం. నేను యూట్యూబ్ లోగో మీద డ్రాగ్ చేస్తున్నా. చూడండి లోగో సైడ్స్ కి పేపర్ ఎఫెక్ట్ యాడ్ అయింది. దీనికి కొంచెం ఎడిటింగ్ చేసి చూద్దాం. లోగోని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ కి వెళ్తున్నా. ఇక్కడ ఎఫెక్ట్స్ లోకి వెళ్తున్నా. గుర్తుంచుకోండి ఇది వీడియో సెట్టింగ్స్ అండ్ ఇది మనం తీసుకున్న ఎఫెక్ట్ సెట్టింగ్స్. నేను ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తున్నా. చూడండి మనం తీసుకున్న పేపర్ ఎడ్జ్ ఎఫెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ బార్డర్ ని పెద్దగా చేస్తున్నా. బార్డర్ పెద్దగా అయింది చూసారా. అలాగే బార్డర్ కలర్ చేంజ్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి కలర్ ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ పేపర్ ఎడ్జ్ కి యానిమేషన్ ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ కిందకి వస్తే ఎడ్జ్ ర్యాండమైజ్ కీ ఫ్రేమ్ ని సెట్ చేసి
యానిమేషన్ ని క్రియేట్ చేసుకోవచ్చు. నేను ప్లే హెడ్ ని వెనక్కి తీసుకొస్తున్నా అండ్ ఎడ్జ్ ర్యాండమైజ్ దగ్గరికి వెళ్ళి కీ ఫ్రేమ్ ని క్లిక్ చేసి మళ్ళీ ప్లే హెడ్ ని లాస్ట్ లో ప్లేస్ చేసి మళ్ళీ కీ ఫ్రేమ్ ని యాడ్ చేసి ఇప్పుడు దీన్ని మూవ్ చేస్తున్నా అండ్ ప్లే చేస్తే చూడండి మూవ్మెంట్ క్రియేట్ అయింది. చాలా సాఫ్ట్ గా ఉంది కదా. ఇది మన పేపర్ ఎడ్జ్ ఎఫెక్ట్. ఇప్పుడు మనకి ఈ ఎఫెక్ట్ వద్దు అనుకుంటే రైట్ సైడ్ కి వచ్చి పేపర్ ఎడ్జ్ పక్కకి డిలీట్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే పేపర్ ఎడ్జ్ ఎఫెక్ట్ డిలీట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎఫెక్ట్ చూద్దాం, వాటర్ మార్క్ ఎఫెక్ట్. మీరు మీ వీడియోలో వాటర్ మార్క్ ని యాడ్ చేయాలి అనుకుంటే దీన్ని యూజ్ చేయొచ్చు. క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నా అండ్ క్లిప్ మీద యాడ్ చేస్తున్నా. వాటర్ మార్క్ ఎఫెక్ట్ యాడ్ అయ్యింది మనకి. ఇక్కడ మనం పేరుని చేంజ్ చేసుకోవచ్చు. క్లిప్ ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ కి వెళ్తే ఇది మనం తీసుకున్న ఎఫెక్ట్ వాటర్ మార్క్. ఇక్కడ ఏదైనా నేమ్ ఇస్తే మనకి స్క్రీన్ లో కనిపిస్తుంది. ఇక్కడ చాలా సెట్టింగ్స్ ఉంటాయి, ఫాంట్, కలర్, సైజ్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. మనకి కావాల్సినట్టుగా సెట్ చేసుకోవచ్చు. నేను ఈ ఎఫెక్ట్ ని డిలీట్ చేస్తున్నా. ఇవి మన నార్మల్ ఎఫెక్ట్స్ ని కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ రిజాల్వ్ ఎఫెక్ట్స్ చూద్దాం. రిజాల్వ్ ఎఫెక్ట్స్ ని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి చాలా ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. మనం ఈ ప్యానెల్ ని కొంచెం పెద్దగా చేసుకుందాం. ఐకాన్ ని రైట్ కి డ్రాగ్ చేస్తే పెద్దగా అవుతుంది ప్యానెల్. ఇప్పుడు ఎఫెక్ట్స్ అన్ని కనిపిస్తాయి. ఇవి రిజాల్వ్ ఎఫెక్ట్స్. ఈ రిజాల్వ్ ఎఫెక్ట్స్ కేటగిరీ వైజ్ గా ఉంటాయి. ఫస్ట్ వన్ రిజాల్వ్ ఎఫెక్ట్స్ బ్లర్, రిజాల్వ్ ఎఫెక్ట్స్ కలర్, ఫిల్మ్ ఇమ్యులేషన్, రిజాల్వ్ ఎఫెక్ట్స్ జనరేట్, రిజాల్వ్ ఎఫెక్ట్స్ కీ, రిజాల్వ్ ఎఫెక్ట్స్ లైట్, ఓపెన్ కలర్, ఐఓ, రీఫైన్, రివైవల్, స్టైలైజ్, టెంపురల్, టెక్స్చర్, ట్రాన్స్ఫార్మ్ అండ్ వార్. ఇప్పుడు మనం అన్ని ఎఫెక్ట్స్ చూడడానికి అంత పాసిబుల్ కాదు. కొన్ని ఎఫెక్ట్స్ ని చూద్దాం. ఫస్ట్ మనం బ్లర్ చూద్దాం. ఇది నార్మల్ ఫోటో. ఈ ఫోటోకి బ్లర్ ఎఫెక్ట్ ని యాడ్ చేద్దాం. గోషల్ బ్లర్ ఎఫెక్ట్ ని డ్రాగ్ చేసి ఫోటో మీద యాడ్ చేస్తున్నా. చూడండి మన ఫోటో టోటల్ గా బ్లర్ అయింది. ఈ బ్లర్ ని తక్కువ చేయొచ్చు, ఎక్కువ చేయొచ్చు. క్లిప్ ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ కి వచ్చి ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఇక్కడ హారిజెంటల్ స్ట్రెంగ్త్ అండ్ వర్టికల్ స్ట్రెంగ్త్ నేను ఇంక్రీజ్ చేస్తున్నా. చూడండి ఫోటోకి బ్లర్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ చేస్తే బ్లర్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. ఇది బ్లర్ ఎఫెక్ట్ స్ట్రెంగ్త్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ లోగోకి గ్లో ఎఫెక్ట్ ని యాడ్ చేద్దాం. అంటే లోగో సైడ్స్ కి గ్లో వస్తుంది. అది ఎలా చేయాలో చూద్దాం. దీన్ని సెలెక్ట్ చేసి లోగోని చిన్నగా చేస్తున్నా అండ్ దీన్ని డూప్లికేట్ చేస్తున్నా. ఆల్ట్ ప్లస్ క్లిక్ చేసి పైకి డ్రాగ్ చేయాలి. ఇది డూప్లికేట్ అవుతుంది. ఇప్పుడు కింద ఉన్న క్లిప్ ని సెలెక్ట్ చేసి కలర్ జనరేటర్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇది వైట్ కలర్ లో అయింది. చూపిస్తా మీకు. చూసారా, ఇది వైట్ కలర్ అయింది. ఈ వైట్ కలర్ ని బ్లర్ చేద్దాం. గ్లో ఎఫెక్ట్ వస్తుంది. ఈ కింద ఉన్న క్లిప్ కి ఎఫెక్ట్ ని యాడ్ చేద్దాం. గోషన్ బ్లర్. ఈ గోషన్ బ్లర్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్న కింద ఉన్న క్లిప్ కి. చూడండి లోగోకి బ్లర్ యాడ్ అయింది. కానీ నాకు కొంచెం పెద్దగా కావాలి. రైట్ సైడ్ కి వచ్చి స్ట్రెంగ్త్ ని ఇంక్రీజ్ చేస్తే పెద్దగా అవుతుంది. ఇప్పుడు మనకి గ్లో ఎఫెక్ట్ కనిపిస్తుంది. మనకి వైట్ కలర్ లో అంత గ్లో కనిపించట్లేదు. వేరే కలర్ ని చేంజ్ చేద్దాం. రైట్ సైడ్ కి వచ్చి జనరేటర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కలర్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి కలర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి నేను ఈ కలర్ ని ఓకే చేస్తున్నా. ఈ టైప్ లో గ్లో ఎఫెక్ట్ వచ్చింది మనకి. ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్ 3D క్లియర్. ఇది ఏం చేస్తుంది అంటే గ్రీన్ స్క్రీన్ ని రిమూవ్ చేసే ఎఫెక్ట్. నేను ఫస్ట్ వీడియోని యాడ్ చేసుకుంటున్నా టైమ్ లైన్ లో. చూడండి ఇది గ్రీన్ స్క్రీన్ వీడియో. ఇప్పుడు ఈ గ్రీన్ స్క్రీన్ ని రిమూవ్ చేద్దాం. ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి 3D క్లియర్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా మనం తీసుకున్న క్లిప్ మీద. ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే మనం ఓపెన్ ఎఫెక్ట్స్ ని ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఏరియాలో చిన్న యారో కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ ఎఫెక్ట్స్ ఓవర్లే కనిపిస్తుంది కదా, దాన్ని ఆన్ చేసుకోవాలి. దీన్ని ఆన్ చేసుకోకపోతే గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అవ్వదు. సో దీన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే క్లిప్ ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ కి వచ్చి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఆల్రెడీ క్వాలిఫైయర్ సెలెక్ట్ అయింది. మళ్ళీ నేనేం క్లిక్ చేయట్లేదు. ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ మీద క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నా. చూడండి మన క్లిప్ లో గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయిపోయింది. కానీ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే గ్రీన్ స్క్రీన్ ఇంకా సరిగ్గా రిమూవ్ అవ్వలేదు. టోటల్ గా రిమూవ్ అవ్వడానికి ఇక్కడ డిస్ప్లే ఉంది కదా, దాని డాట్ ని రైట్ కి డ్రాగ్ చేస్తే 100% గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయిపోతుంది. నేను ఇప్పుడు ప్లే చేసి చూపిస్తా. చూడండి గ్రీన్ స్క్రీన్ టోటల్ రిమూవ్ అయిపోయింది. ఇది చాలా బాగుంది కదా. ఈ ఎఫెక్ట్ ని మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఎఫెక్ట్ గ్లో. మన వీడియోకి గ్లో వస్తుంది. ఇక్కడ వీడియో నార్మల్ గా ఉంది. బ్రైట్ ఏరియాలో గ్లోని ఇస్తుంది ఈ ఎఫెక్ట్ ని యూజ్ చేస్తే. దాన్ని యాడ్ చేసి చూద్దాం. క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్న వీడియో మీద. చూడండి ఇక్కడ గ్లో యాడ్ అయ్యింది. దీనికి సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. రైట్ సైడ్ కి వచ్చి షైన్ థ్రెషోల్డ్ ని లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తున్నా. గ్లో ఇంక్రీజ్ అవుతుంది. రైట్ కి డ్రాగ్ చేస్తే డిక్రీజ్ అవుతుంది.
అవుతుంది. లెఫ్ట్ డ్రాగ్ చేస్తున్నా చూడండి టోటల్ వీడియోకి గ్లో యాడ్ అయింది. వీడియోకి గ్లో కావాలి అంటే గ్లో ఎఫెక్ట్ ని యాడ్ చేసి చూడండి. ఈ రిజోల్వ్ ఎఫెక్ట్స్ లో స్టూడియో వర్షన్స్ ఉంటాయి, అంటే పెయిడ్ వర్షన్స్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఇవి పెయిడ్ వర్షన్, ఫ్రీ వర్షన్ వాళ్ళు యూజ్ చేయడానికి అవ్వదు. ఓకే, ఈ 3 పెయిడ్ వర్షన్, సో మనం యూజ్ చేయలేము. నెక్స్ట్ విగ్నిటీ, ఇది చూద్దాం. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్న ఫోటో మీద ఈ సైడ్స్ కి బ్లాక్ కలర్ అండ్ డార్క్ కలర్ టోన్ వచ్చింది. ఇదేంటి అంటే సబ్జెక్ట్ ని మాత్రమే చూపిస్తుంది. నెక్స్ట్ ఎఫెక్ట్ ఫిల్మ్ డ్యామేజ్, ఇది చాలా సూపర్ గా ఉంటుంది. క్లిప్ మీద యాడ్ చేస్తున్న ఈ టైప్ లో ఎఫెక్ట్ వస్తుంది. కొంచెం ఫిల్మ్ టైప్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇది సినిమాటిక్ గా ఉంటుంది అండ్ కొంచెం డ్యామేజ్ అయినట్టు కనిపిస్తుంది. ప్లే చేద్దాం. ఈ టైప్ లో ఎఫెక్ట్ వచ్చింది మనకి. దీన్ని చేంజ్ చేసుకోవచ్చు మ్యానిపులేట్ చేసి. రైట్ సైడ్ కి వచ్చి ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు ఇవన్నీ ట్రై చేసి చూడండి డిఫరెంట్ గా కావాలి అంటే. నెక్స్ట్ ఎఫెక్ట్ కెమెరా షేక్, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్న క్లిప్ మీద ప్లే చేద్దాం. ఈ టైప్ ఎఫెక్ట్ వచ్చింది మన లోగోకి. ఇది చాలా షేక్ అవుతుంది. దీనికి స్పీడ్ ని చేంజ్ చేయొచ్చు, స్లో కూడా చేయొచ్చు. ఫస్ట్ మనం దీని సైజ్ ని చిన్నగా చేసుకుందాం, పెద్దగా ఉంది. మళ్ళీ ఎఫెక్ట్ లోకి వెళ్ళి స్పీడ్ స్కేల్ ని ఇంక్రీజ్ చేస్తున్నా. ప్లే చేద్దాం. చూడండి చాలా స్పీడ్ గా మూవ్ అవుతుంది. నెక్స్ట్ మోషన్ స్కేల్ ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నా. మోషన్ బ్లర్ ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ పాన్ ఆంప్లిట్యూడ్ ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నా. టిల్ట్ ఆంప్లిట్యూడ్ ని ఇంక్రీజ్ చేస్తున్నా, అలాగే రొటేషన్ ఆంప్లిట్యూడ్ ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఎలాంటి టైప్ ఎఫెక్ట్ వస్తుందో మనకి. చూసారా ఇలాంటి ఎఫెక్ట్ వచ్చింది మనకి. కానీ ఇలా చేయకండి, ఈ ఎఫెక్ట్ ని స్మూత్ గా డీల్ చేయండి. ఓకే, నేను రైట్ సైడ్ కి వస్తున్నా. మోషన్ స్కేల్ ని డిక్రీజ్ చేస్తున్నా, స్పీడ్ స్కేల్ ని కూడా డిక్రీజ్ చేస్తున్నా, మోషన్ బ్లర్ ని ఇంక్రీజ్ చేస్తున్నా, పాన్ ఆంప్లిట్యూడ్ ని డిక్రీజ్ చేసి టిల్ట్ ఆంప్లిట్యూడ్ ని కూడా కొంచెం డిక్రీజ్ చేస్తున్నా, రొటేషన్ ని అలాగే ఉంచుతున్నా, ఏం చేంజ్ చేయట్లేదు. ఇప్పుడు ప్లే చేద్దాం ఎలాంటి ఎఫెక్ట్ వస్తుందో. చూడండి ఎంత స్మూత్ గా ఉందో, ఎంత మంచి మూమెంట్ వచ్చిందో. ఈ టైప్ మూమెంట్ చూడడానికి బాగుంది కదా, మీరు ట్రై చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్ కొలాజ్ ఎఫెక్ట్ చూద్దాం. ఫస్ట్ వీడియోని తీసుకుందాం టైమ్ లైన్ లోకి. ఇప్పుడు మనకి ఒక వీడియో వచ్చింది, దీని మీద ఎఫెక్ట్ ని యాడ్ చేద్దాం. ఇది వీడియో కొలాజ్. క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా మన క్లిప్ మీద. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే కొలాజ్ కనిపిస్తుంది కానీ వీడియో మాత్రం బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది. ఇక్కడ ఈ బాక్స్ లోకి రాలేదు. ఇప్పుడు ఈ బాక్స్ లోకి వీడియో రావాలి అంటే క్లిప్ ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ కి వచ్చి క్రియేట్ బ్యాక్గ్రౌండ్ ప్లేస్ లో క్రియేట్ టైల్ ని క్లిక్ చేస్తున్నా. చూసారా వీడియో ఫస్ట్ బాక్స్ లో యాడ్ అయింది. ఇది గుర్తుంచుకోండి ఎలా చేయాలో. ఇక్కడ క్రియేట్ టైల్ ని క్లిక్ చేస్తాం. దానికి కింద ఉన్న టైల్ ని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ టైల్స్ నంబర్స్ ఉంటాయి. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ అండ్ ఫోర్త్. మనం ప్రివ్యూ చూడాలి అంటే ఇక్కడ ప్రివ్యూ లేఅవుట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి 1 2 3 అండ్ 4 చూసారు కదా. మళ్ళీ ప్రివ్యూ లేఅవుట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మన నార్మల్ డిస్ప్లే వచ్చేసింది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇది 1 2 3 అండ్ 4. ఇప్పుడు వీటన్నింటిలో వీడియోస్ ని యాడ్ చేసుకుందాం. నేను ఈ వీడియోని యాడ్ చేస్తున్నా అండ్ ఈ వీడియోని అండ్ ఈ వీడియోని కూడా తీసుకుంటున్నా. ఇప్పుడు వీటికి కూడా కొలాజ్ ఎఫెక్ట్ ని యాడ్ చేద్దాం. ఈ 3 వీడియోస్ ని సెలెక్ట్ చేస్తున్నా అండ్ ఈ వీడియో కొలాజ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా మనం సెలెక్ట్ చేసుకున్న క్లిప్స్ మీద. ఇందాక మనం ఎలా అయితే చేసామో ఇప్పుడు వీటికి అలా చేసి చూద్దాం. క్లిప్ ని సెలెక్ట్ చేసుకుని రైట్ సైడ్ కి వచ్చి క్రియేట్ బ్యాక్గ్రౌండ్ ప్లేస్ లో క్రియేట్ టైల్ ని క్లిక్ చేసి నెక్స్ట్ టైల్స్ ని క్లిక్ చేసి టైల్ 1 ప్లేస్ లో 2 ని క్లిక్ చేయాలి. చూడండి సెకండ్ వీడియో టైల్ 2 లో యాడ్ అయింది అండ్ థర్డ్ వీడియోని క్లిక్ చేసి రైట్ సైడ్ కి వచ్చి క్రియేట్ బ్యాక్గ్రౌండ్ ప్లేస్ లో క్రియేట్ టైల్ ని క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు టైల్స్ క్లిక్ చేసి టైల్ 1 ప్లేస్ లో 3 ని క్లిక్ చేస్తున్నా. 1 2 అండ్ 3 ఈ 3 వీడియోస్ ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఫోర్త్ వన్ ని కూడా యాడ్ చేసుకుందాం. క్లిప్ ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ కి వచ్చి క్రియేట్ బ్యాక్గ్రౌండ్ ప్లేస్ లో క్రియేట్ టైల్ ని క్లిక్ చేసి టైల్స్ లోకి వెళ్ళి టైల్ 1 ప్లేస్ లో 4 ని క్లిక్ చేస్తే వీడియో యాడ్ అయిపోతుంది. ఇక్కడ 4 వీడియోస్ ని యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ప్లే చేద్దాం. దానికంటే ముందు ఈ ఓపెన్ ఎఫెక్ట్స్ ఓవర్లేని ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ అయిపోయింది. ప్లే చేసి చూద్దాం. చూసారా ఎంత బాగుందో. ఇలా కొలాజ్ చేస్తే అన్ని వీడియోస్ కనిపిస్తున్నాయి కదా. ఇది మన రిజాల్వ్ ఎఫెక్ట్స్ క్లాస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ ని ఆన్ చేసి పెట్టుకోండి. స్టే హ్యాపీ అండ్ స్టే ప్రాక్టీస్. బాయ్ బాయ్.